వందనాలు తెలియజేస్తున్నాను. చిన్ని సాక్ష్యం అది సండే రోజు అది నేను విజ్ఞాపన ప్రార్థన చేసిన. అయితే నా గోల్డ్ చెవిది నా గోల్డ్ కొమ్ము పైకి వేసుకుంటున్నా. కొమ్ము పైకి వేసుకున్నప్పుడు అది దానికి తట్టిందన్నమాట, గోల్డ్కు తట్టింది. అప్పుడే నేను చేసినప్పుడు ప్రార్థన ప్రారంభం చేసే ముందే అది తట్టి కింద పడిందో ఎక్కడ పడిందో కానీ అదైతే తెలియదు, కానీ పోయినట్టుగా నాకు తెలుసు. అది ఇక ప్రార్థనకు చేస్తున్నా కదా, తర్వాత చూసుకుందామని నేను ప్రేర్ చేసిన తర్వాత అంత ఇక్కడే వెతికినా కానీ నేను ఈడ వెతకలేదు. తర్వాత అది అయ్యో అని ఇదంతా చూసుకున్నా, ఇక్కడ ఇదంతా చూసినా కానీ నేను పైకి వెళ్ళలేదు. ఇంకా తర్వాత నేను అయ్యో నా గోల్డ్ పోయింది కదా ఇట్లా అని నేను అంత ఇంటికి పోయిన తర్వాత చీర విప్పిన తర్వాత అది ఒక రోజంతా నేను వెతికిన కానీ దొరకలే. తర్వాత మళ్ళీ చీర తీసి అక్కడ బెడ్ మీద వేసిన తర్వాత దులిపినాక రెండో రోజు దులిపినాక అది ఎక్కడ చిక్కుకుందంటే అది కొమ్ముకు చిక్కుకుంది. అది ఈ మనం ఇక్కడ పెట్టుకునేది కొక్కి ఉంటుంది కదా, ఇది రెండు ఊడిపోయి దానికి తట్టింది. అయితే ఇక చూసిన తర్వాత దేవా, నేను ఊరికే ప్రార్థన చేసుకున్న తర్వాత దేవా మరి అది ఎక్కడ పోయిందో అని ప్రార్థన చేసిన తర్వాత నీ భారం నేను ఆయన మీద మోపుతుంది, దేవుడే చూస్తాడు అని నేను ప్రార్థన చేసిన తర్వాత అది దొరుకుతుందని నా యొక్క నమ్మకం. అది తర్వాత కొమ్ము పెట్టిన తర్వాత నేను తీసుకున్నా, నా బంగారం నాకు దొరికింది కదా అని నేను చాలా సంతోషం. ఇదే కాదు, ఇంకో రోజు కూడా అది కింద చర్చ అయినప్పుడు పుస్తక తాడు తులంన్నర పుస్తక తాడు అది తీసి స్నానం చేసినప్పుడు ఎక్కడ పెట్టినట్టు ఇక్కడ సెక్కులో పెట్టిన తర్వాత అది ఇక నేను తర్వాత 2 రోజుల తర్వాత చూసిన తర్వాత లేదు, అంత వెతికిన లేదు. ఆ రోజు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ ఫ్రైడే, అదే రోజు కూడా ఫ్రైడే. ఇవ్వ ఏంది అని నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువుకు మొదలుపెట్టిన. దేవుడైతే ఇదైతే న్యాయం చేస్తాడో అది ఎక్కడికి పోతాను నా యొక్క నమ్మకం. ఏ వస్తువు పోయినా నాదైతే మళ్ళీ తిరిగి అది కూడా అది ఎక్కడ దొరికిందంటే అది సజ్జ పైన ఎక్కడ తీసుకెళ్ళి సజ్జ పైన దొరికిందంటే మళ్ళీ ఎప్పుడు చూసినానంటే అది నేను 17 క్రిస్మస్ టైంగా ఇంటిలో అప్పుడు చూసినప్పుడు నేను 18 పోయిన వస్తువు దొరికింది కదా, అది దొరకదేమో అనుకొని నేను ఊరికే బాధపడినా, దొరికిపోయింది కదా అని బాధపడినా. కానీ దేవుడు అది న్యాయం చేసింది. దేవుడికి నేను ప్రార్థన చేసిన, నీవు నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తాను మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అందుకని నేను సంతోషించాను. మరి ఇది కూడా చిన్న ఏదైనా అది వెళ్తుందని చూస్తే గ్రామకి వెళ్తాంటే 9,000 ఏదైనా పోతే బాధ ఉంటుంది కదా, అది ఫోన్ చేస్తుందా. నేను చిన్న కోరస్ ఒకటి మాట్లాడాను.